అమర్ మరియు భాగ్యమతి కాశ్మీర్ ట్రిప్లో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. భాగ్యమతి అక్కడ చలిని తట్టుకోలేక కాశ్మీర్లో ఇంత చలి ఉంది అని అనుకోలేదు అని బాధపడుతూ ఉంటుంది. అమర్ తనని టీజ్ చేస్తూ, నువ్వు ఎప్పుడు ఊరి దాటి వెళ్ళావు కదా, అందుకే నీకు తీసుకొని వచ్చాను. చలికి భాగ్యమతి వణుకుంటూ ఉంటే అమర్ తన జాకెట్ని భాగ్యమతికి వేసుకోమంటాడు. ఈ స్వెటర్ కూడా చలిని ఆపకపోతే ఎలా అని భాగ్యమతి అడగకుండా అమర్ గట్టిగా పట్టేసుకోవడంతో అని జోక్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు స్నోలో చాలా తిరుగుతూ ఉంటారు. స్వీట్ మూమెంట్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు కాశ్మీర్లో ఉన్న కాటేజ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళని వెల్కమ్ చేస్తారు. కాశ్మీర్లో ఈ రోజు నుంచి చలి ఎక్కువగా అయింది, స్నో టౌన్ కూడా రావచ్చు అని అప్డేట్ ఇస్తాడు. ఇది విన్న భాగ్యమతి కొంచెం భయపడుతూ ఉంటుంది. అమర్ మరియు భాగ్యమతి మధ్య ఉన్న గొడవల్లో ఫ్రెండ్కి తెలియకుండా ఇద్దరు చాలా హ్యాపీగా కలిసినట్టు డ్రామా చేస్తూ ఉంటారు. మేము ఇప్పుడు కలిసిపోయాం, చాలా బాగున్నాం అని చెప్తూ ఉంటారు. భాగ్యమతి అమర్ మొహంకి ఏదో అంటించి రొమాంటిక్గా చేస్తూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ అని. అటుగా చివరిలో వీళ్ళ కాటేజ్లో చెకింగ్ అవుతారు. ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. భాగ్యమతి నర్మద గురించి అందగా తన ఇంట్లోనే ఉంటుంది. మన నెక్స్ట్ ఏం జరుగుతుంది?